వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ 1లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1001 ఇచ్చారు, షో దట్ ఏఐ ప్లస్ బిఐ క్యూబ్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇది చూపించమంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఏమిచ్చారు, ఫస్ట్ ఏఐ ప్లస్ బిఈ అనేసి చూపించాలి. ఫస్ట్ ఏ అంటే ఇది ఒక స్కేలారే కదా, 1001. నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ ఈ అంటే ఏంటి, 0100. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ ఇంటూ 1 ఏ 00 ఏ ప్లస్ బి అంటే 0b00. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ 0 ప్లస్ బి 0 ప్లస్ 0 ఏ ప్లస్ 0. ఇది ఏమవుతుంది, AB0 ఏ, అంతే కదండి. ఏ ప్లస్ 0 ఏ తోటి మల్టిప్లై చేసి దీన్ని బి తోటి మల్టిప్లై చేసిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఏ ప్లస్ 0 ప్లస్ బి 0 ప్లస్ 0 ప్లస్ ఈ రెండింటి ఏ ప్లస్ 0 అంటే ఏ, 0 ప్లస్ బి అంటే 0 ఏ. ఇదేమవుతుంది మనకి ఏఐ ప్లస్ బిఈనే కదా. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ స్క్వేర్ చేయాలి. క్యూబ్ కావాలంటే ఫస్ట్ స్క్వేర్ చేయాలి కదా. ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AB0A ఇంటూ AB0A. ఇప్పుడు మల్టిప్లై ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ 0. నెక్స్ట్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ. నెక్స్ట్ అదేవిధంగా 0 ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ 0. నెక్స్ట్ 0 ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, ఏ స్క్వేర్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ AB. నెక్స్ట్ 0 ఇంటూ ఏ 0 ప్లస్ 0 ఇంటూ 0 నెక్స్ట్ 0 ఇంటూ 0 ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ ఏ స్క్వేర్ ఏపీ ప్లస్ ఏబి ఏమవుతుంది 2AB. ఇదేమవుతుంది 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇదేంటండి, ఏఐ ప్లస్ బిఐ స్క్వేర్. ఇప్పుడు మనకు క్యూబ్ కదా కావాల్సింది. ఏఐ ప్లస్ బిఈ ఇది స్క్వేర్. నెక్స్ట్ ఏఐ ప్లస్ బిఈ whole cube is equal AI plus BE square into AI plus BE. ఇప్పుడు ఇది AI plus whole square A square 2AB 0 A square. నెక్స్ట్ AI ఎంత, AI plus BE అంటే ఏముంది, AB 0 ఏనే కదా, AB 0 A మళ్ళీ మల్టిప్లికేషన్. నెక్స్ట్ A square ఇంటూ A ప్లస్ 2AB ఇంటూ 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 2AB ఇంటూ ఏ. నెక్స్ట్ అదేవిధంగా 0 ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 0. నెక్స్ట్ 0 ఇంటూ బి ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ స్క్వేర్ బి ప్లస్ 2A స్క్వేర్ బి అంటే ఇది ఏమవుతుంది 3A స్క్వేర్ బి, ఇది 0. నెక్స్ట్ ఇది ఏమవుతుంది ఏ క్యూబ్. దీంట్లో నుంచి ఫస్ట్ మనం ఏం తీయచ్చు, ఏ క్యూబ్ కామన్ తీయచ్చు. ఈ 2లో నుంచి ఏ క్యూబ్ కామన్ తీస్తే ఏమవుతుంది 1001 ప్లస్ ఇది ఏం రాసుకోవచ్చు 0 3A స్క్వేర్ బి 0 రాసుకోవచ్చు కదా. దీన్ని ఎక్స్పాండ్ చేశానండి. ఏ క్యూబ్ లాగా ఒకటి రాసుకొని 3A స్క్వేర్ బి, మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఏం చేశాను అంటే ఇక్కడ ఏ క్యూబ్ ఫస్ట్ కామన్ తీసాను, 1001 అవుతుంది. ఇక్కడ 3A స్క్వేర్ ఉంది కదా, దాన్ని ప్లస్ లాగా రాసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, అందుకే 0 3A స్క్వేర్ బి 0. ఇప్పుడు ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటండి, ఇది ఏమవుతుంది ఐఏ కదా. 1001 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్సే కదా, అంటే ఏ క్యూబ్ ఉంది కాబట్టి ఏ క్యూబ్ ఐ ప్లస్ దీంట్లో నుంచి 3A స్క్వేర్ బి కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక స్టెప్ ఏ క్యూబ్ ఇంటూ 1001 ప్లస్ 3A స్క్వేర్ బిలో కామన్ తీస్తే 0100నే కదా. ఇప్పుడు ఇది ప్లస్ 3A స్క్వేర్ బి, ఇదేంటి 0101 అంటే ఇది ఏమవుతుంది ఇదే కదా మనకి ఇదేమవుతుంది మనకి ఆర్హెచ్ఎస్ఏ కదా. ఫస్ట్ దీన్ని మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ఏ కదా వచ్చింది. ఫస్ట్ అసలు ఏం చేసామనంటే ఫస్ట్ ఏఐ ప్లస్ బిఈ, ఫస్ట్ ఏ ఇంటూ ఐ అంటే 1001 ప్లస్ బిఈ అంటే 0
0 1 0 0నే కదా. ఫస్ట్ దీన్ని స్కేలార్ తోటి a ఇంటూ 0 a 0 a నెక్స్ట్ b ఇంటూ 0 b తోటి ఈ రెండింటిని యాడ్ చేస్తాము. మనకు వచ్చింది దీన్ని స్క్వేర్ చేయాలి. ఫస్ట్ ఏ క్యూబ్ కావాలి కాబట్టి ఫస్ట్ స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేసిన దానికి వచ్చిన దానికి మళ్ళీ ఏఐ ప్లస్ బిఐ తోటి మల్టిప్లై చేసాము. చేసిన తర్వాత ఇక్కడ ఏ క్యూబ్ 3a² b 0 a క్యూబ్. ఫస్ట్ దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఏ క్యూబ్ లాగా రాసుకొని 0 1 0 1ని కామన్ తీసి మళ్ళీ సెకండ్ దాంట్లో నుంచి 3a² bని కామన్ తీయవచ్చు కదా. 0 1 0 1 0 1 0 1 అంటే మనకి ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటి ఈ అంటే 3a² be. నెక్స్ట్ 1 0 0 1 అంటే ఐ. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ఏ కదా ప్రూవ్ చేసింది. therefore ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. దట్ ఇంప్లైస్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్ బై ప్లస్ 3a² be. Please subscribe my channel. Thank you all.